భారత్లో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. దేశంలో మొత్తం 2710 యాక్టివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. గత వారం రోజులుగా కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక వంటి పలు రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదవుతున్నట్లు పేర్కొన్నారు. కేరళలో అత్యధిక కేసులు వస్తున్నట్లు తెలిపారు. కేరళ తర్వాత మహారాష్ట్ర, ఢిల్లీ తరువాత స్థానంలో ఉన్నాయి. 4 రోజుల్లోనే కేసులు వేగంగా పెరిగినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. దేశంలో మే 26న మొత్తం 1010 కేసులు నమోదవ్వగా మే 30 నాటికి మొత్తం 2710కి పెరిగినట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరోనా కొత్త వేరియంట్లపై భయాందోళనలు అవసరం లేదని, ఇన్ఫెక్షన్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఇక దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య 2710గా ఉండగా కేరళలో అత్యధికంగా 1147 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 424, ఢిల్లీలో 294, గుజరాత్లో 223, తమిళనాడులో 148, కర్ణాటకలో 148, పశ్చిమ బెంగాల్లో 116, రాజస్థాన్లో 51 కేసులు, ఉత్తరప్రదేశ్లో 42, పుదుచ్చేరిలో 25, హర్యానాలో 20, ఆంధ్రప్రదేశ్లో 16, మధ్యప్రదేశ్లో 10, గోవాలో 7, ఒడిశా, పంజాబ్, జమ్మూ కాశ్మీర్లలో ఒక్కో రాష్ట్రంలో 4 చొప్పున కేసులు నమోదయ్యాయి. మరోవైపు తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, చండీగఢ్ రాష్ట్రాల్లో ఒక్కో రాష్ట్రంలో 3 కేసులు నమోదవ్వగా మిజోరాం, అస్సాంలలో చెరో 2 ఈ ఇన్ఫెక్షన్ బారిన పడినట్లు సమాచారం. కరోనా మహమ్మారి విజృంభణతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది.